ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా తెలిపినటువంటి విషయములలో ఇంద్రియ మనములను జయించిన వాని యొక్కయు ప్రశాంత హృదయుని యొక్కయు చిత్తము ద్వంద్వములందు నిశ్చలముగా ఉండును. కాబట్టి మనోజయము వల్ల కలవాడు శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వములందు చలింపగా సదా పరమాత్మ ఎందే నిలుకడ కలిగి ఉండును. తత్ఫలితముగా పరమశాంతిని ఎల్లప్పుడూ అనుభవించుచుండునని తెలిపారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 8వ శ్లోకంలో ముఖ్యముగా ఏం తెలియబోతున్నారంటే, పరమాత్మ యందు నిలకడ కలిగి ఉన్న వాని యొక్క లక్షణములను ఈ శ్లోకములు చెప్పబోతున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోకాష్టస్మకాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా, శాస్త్ర జ్ఞానము చేతను అనుభవ జ్ఞానము చేతను తృప్తినొందిన మనసు గలవాడును. కూటస్థ, నిర్వికారుడు అనగా చెలింపజే అలవి కనివాడును. విజితేంద్రియ, ఇంద్రియములను నెస్సగా జయించేవాడును. సమస్త లోకాష్టస్మకాంచన, మట్టిగడ్డ, రాయి, బంగారము అటువంటి వాటిని సమముగా చూచువాడును. యోగి, యోగనిష్ఠుడు. యుక్త, యోగారూఢుడు అనగా ఆత్మానుభవముతో కూడినవాడు. ఇది అని ఉచ్యతే చెప్పబడును. శాస్త్ర జ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గలవాడును. నిర్వికారుడును, ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును. మట్టిగడ్డ, రాయి, బంగారం అనేటువంటి మూడింటిని సమముగా చూచువాడనేటువంటి యోగి యోగారూఢుడని అనగా ఆత్మానుభవయుక్తుడని చెప్పబడును. అంటే యోగం అంటే ఇక్కడ కలయిక, జీవ బ్రహ్మైక్యము. అటువంటి ఐక్యమును కలిగించు ప్రయత్నమును యోగమని చెప్పబడును. అటువంటి ప్రయత్నము ఆచరించువాడు యోగి. యోగులు అనేకులు ఉన్నా కానీ అందులో అరూఢ స్థితి నొందిన వారు చాలా అరుదు. అట్లా అరూఢ స్థితి నొందినటువంటి ఉత్తమ యోగుల యొక్క లక్షణాలేంటో ఈ శ్లోకంలో వివరింపబడుతున్నాయి. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.